అందరికీ నమస్తే అండి. ఈ రథసప్తమి మనమంతా ఏం చేసుకోవాలి? రథసప్తమి నాడు ఉదయాన్నే లేచి చక్కగా తల మీద తెల్ల జిల్లేడు ఆకుని రేగు పళ్ళని తల మీద పెట్టుకొని స్నానం చేస్తే మనకు ఉన్నటువంటి అనారోగ్యాలు గ్రహబిడలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అదే విధముగా రథసప్తమి నాడు చిక్కుడుకాయల్లో చిక్కుడి ఆకులో ఎందుకు సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టుకోవాలి? మన ఇంట్లో ఐశ్వర్యం లేకపోతే ఐశ్వర్యం కలుగుతుంది. అదే విధముగా మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏమి చేయాలి? ఆదిత్య హృదయం పారాయణ చేసుకుంటే చాలా మంచిది. అదే విధముగా ఒక పంతులు గారిని పిలుచుకొని ఆయనతో సూర్య భగవానుడు హోమము, అదే విధముగా సూర్య భగవానుడు నమస్కారాలు చేయించుకుంటే చాలా మంచిది. రథసప్తమి అనగా మీనింగ్ ఏమిటంటే, రథము అంటే మన యొక్క శరీరము, రథసారథి ఎవరంటే మన యొక్క మనస్సుకి శరీరానికి సంబంధం ఏమిటి అన్నటువంటి విషయాన్ని మన ఛానల్లో ఫుల్ వీడియోలో చెప్పేశానండి. అదంతా కూడా మీరు చక్కగా చూసేయండి. చూసి మీరు కూడా ఇదే విధముగా ఈ యొక్క రథసప్తమిని ఆరాధించండి. లోకా సమస్త సుఖినో భవంతు.